హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనికా శేఖర్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇది ఫైనల్గా తిరుపతి బ్లాగ్ అనమాట. మేమైతే సుపుత దర్శనానికి అయితే వెళ్ళాము. దాని డీటెయిల్స్ కూడా ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. ఇకపై నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మేమైతే సుపుత దర్శనానికి వెళ్ళాం, పిల్లల దర్శనానికి. మా హస్బెండ్ వాళ్ళు, మా మావయ్య అత్తయ్య అయితే నార్మల్ 300 రూపీస్ టికెట్ ఉంటుంది కదా, దానికైతే వెళ్ళారు. ఎవరికి తొందరగా దర్శనం అయిపోయింది, ఎన్ని అవర్స్ టైం అయితే పడుతుంది ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మేమైతే మా మరిది వాళ్ళ ఇంటి నుండి 8 o'clock అయితే బయలుదేరున్నాము. మేము పైకి వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో మనకి చెకింగ్ అయితే చేస్తారు కదా, లగేజ్ చెకింగ్ అనేది. అక్కడ ఒక 20 minutes to half an hour అయితే పట్టిందనమాట. మొత్తం మేమైతే ఏ లగేజ్ తీసుకెళ్ళలేదు కాబట్టి మేము ఓన్లీ పిల్లల కోసం తీసుకెళ్ళిన బ్యాగ్స్ ఒక్కటే చెక్ చేశారు. ఇంకేమీ లేవు కాబట్టి పంపించేశారనమాట. ఒక 20 minutes అయితే టైం పట్టింది. ఇంకా పైకి వెళ్ళంగానే మేమైతే ఫస్ట్ బాబుకి అయితే గుండు చేయించడానికి అయితే వెళ్ళిపోయి ఉన్నాము. మేము వెళ్ళే టైంకి ఎగ్జాక్ట్గా తిరుపతి కాస్త టైం నార్మల్గా ఉందన్నమాట. అంత క్రౌడ్ అయితే లేదు. మేము వెళ్ళింది అయితే ఫిబ్రవరి ఎండింగ్కి వెళ్ళున్నాము. అంత క్రౌడ్ అయితే లేదు, జస్ట్ నార్మల్గా ఉందన్నమాట. కాబట్టి మాకు దర్శనం అదంతా కూడా తొందరగానే అయిపోయింది. ఇంకా నార్మల్గా గుండు చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ టైం అయితే పట్టలేదు, చాలా తొందరగానే దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఈ వీడియో పెడుతున్నాను కాబట్టి కంపల్సరీ కామెంట్ సెక్షన్లో మీరు ఎప్పుడు హెడ్ షేవ్ చేయించుకుంటారు అని అడుగుతారు. డెఫినెట్గా అడుగుతారు కాబట్టి నేనైతే ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ టైం తిరుపతి వెళ్ళేటప్పుడు మాత్రం మ్యాక్సిమం గుండె అయితే చేయించేసుకుంటాను. సో ఎందుకంటే నాకు కూడా యాక్చువల్గా ఆడవాళ్ళు అయితే హెయిర్ అనేది ఇవ్వకూడదు, బట్ నేను ఆల్రెడీ మొక్కుకొని ఉన్నాను కాబట్టి ఇంకా హెయిర్ అయితే ఇచ్చేస్తానమాట. నెక్స్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు డెఫినెట్గా హెడ్ షేవ్ అయితే చేయించేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్, మా మావయ్య గారు, ఇంకా మా బాబు, వీళ్ళు ముగ్గురు గుండెలు చేయించుకుంటున్నారనమాట. లైన్స్ చూసారా ఎంత ఖాళీగా ఉన్నాయో. నార్మల్గా అయితే తిరుపతిలో ఇంత ఖాళీగా గుండె చేయించుకోవడానికి ఎప్పుడూ లేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా మా బుడ్డోడికి ఫస్ట్ హెడ్ షేవ్ అయితే అయిపోయింది కదా, ఇదైతే సెకండ్ది కదా. ఆవిడ అడిగిందనమాట ఫస్ట్ దా సెకండ్ దాని అయితే చెప్పున్నాను. కాకపోతే అంతా బాగా చేశారు కానీ కాస్త గంట అయితే పెట్టేసింది బాబుకి. ఇంకా మా వాడు ఏడుస్తున్నాడు అనమాట. అక్కడ ఆవిడ కాస్త టెన్షన్ పడి చిన్న గంట అయితే పెట్టేసింది. ఇంకా వెంటనే వీడియో ఆపేసేయండి అని చెప్పారు. ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా, ఇంకా దానికి కూడా మనం అయితే ఏం అనడానికి లేదు. ఎందుకంటే బాబు కూడా సరిగ్గా ఉండట్లేదు. ఇంత చిన్న పిల్లలకి ఇంత నిదానంగా చేసినా సరే చిన్న గంట పట్టిందంటే ఇంకా దానికి మనం ఏమీ చేయలేము. సో ఇంకా గుండె చేయించేసిన తర్వాత బాబుకి కాస్త అక్కడే వాటర్ ఉంది, హాట్ వాటర్ కూడా ఉంది, క్లీన్ చేసేసి కొత్త డ్రెస్ అయితే వేసేసి ఇంకా మేమైతే దర్శనాలకి అయితే వెళ్ళిపోయి ఉన్నాము. మాకు ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎంత టైం పట్టిందంటే మేము అక్కడికి 11 o'clock అయితే వెళ్ళిపోయాము సుప్త దర్శనానికి. మా హస్బెండ్ వాళ్ళు కూడా 11 o'clock అయితే వెళ్ళారు. వాళ్ళకైతే ఒక 15 minutes, ఒక 1 hourలో మిమ్మల్ని పంపిస్తాము అని చెప్పారంట. మాకు కూడా సేమ్ అదే సిచ్యువేషన్, ఒక 1 hourలో పంపిస్తామని చెప్పారు. ఇంక మేము దర్శనానికి స్టార్ట్ అయింది 12 o'clock అయితే స్టార్ట్ అయి ఉన్నామన్నమాట. మాకు ఇంకా దర్శనం అంతా కూడా కంప్లీట్ అయినప్పటికీ ఎగ్జాక్ట్గా మేము బయటకు వచ్చినప్పటికి 2-2:30 అలా అవుతున్నట్టుంది. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు కూడా బయటకు వచ్చింది 3:30కి అట్లా వచ్చున్నారనమాట. పెద్దగా టైం అయితే ఏమీ డిఫరెన్స్ లేదు. కాకపోతే ఏంటంటే మేము వెళ్ళిన దర్శనంలో కాస్త విఐపీస్ని పంపించి కాసేపు అయిన తర్వాత చిన్నపిల్లల దర్శనాలు వదిలి మళ్ళీ కాస్త ఆగి అలా దర్శనాలు చూసుకుంటూ పంపిస్తున్నారనమాట. ఇంకా మా హస్బెండ్ వాళ్ళది ఏంటంటే 300 రూపీస్ టికెట్. మామూలుగా అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా వాళ్ళకి 2 పిల్లలు ఉంటే 2 పిల్లలతో సహా వెళ్ళిపోవచ్చు. కానీ ఇంకా మా అత్తయ్యకి మావయ్యకి దర్శనానికి వెళ్ళడం అంత తెలియదు అనమాట. ఇంకా మా హస్బెండ్ వాళ్ళతో పాటు వెళ్ళారు, పాప
పాపని తీసుకొని. ఇంక నేను బాబుని తీసుకొని మా మరిది వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను అనమాట. ఇంకా మా పిల్లలు కూడా, మా పాప అయితే కాస్త సైలెంట్గానే ఉన్నాడు కానీ పాప మాత్రం కాస్త చిరాకు చేసింది. ఎందుకంటే బాగా చిన్నపిల్ల కదా, దానికి ఇలా తిరగడం వల్ల అంత కంఫర్టబుల్గా అనిపించలేదన్నమాట. ఇంకా జనాలు కూడా ఎక్కువ ఉండడం వల్ల కాస్త ఇరిటేటింగ్గా అనిపించి అస్సలు ఉండలేకపోయింది పాపం. ఇంకా మా మరిది, మా తోటికోళ్ళు వాళ్ళిద్దరూ కూడా పాపను చూసుకున్నారు. నేనైతే బాబుని క్యారీ చేసుకోగలిగాను అనమాట. వాడి కోసమని నేను కొన్ని ఫుడ్స్ అయితే తీసుకెళ్ళున్నాను. అవి పెట్టుకుంటూ అలా మేనేజ్ చేసేయగలిగాను అనమాట. చూసారా ఎంతమంది ఉన్నారు. ఇంకా నార్మల్ దర్శనం కన్నా ఈ పిల్లల దర్శనంలో ఉన్న పేరెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వెయిట్ చేసినట్టున్నాము. ఆ తర్వాత దర్శనాలకి అయితే పంపించున్నారు. ఈలోపు మా వాడు స్లీప్ వేసేసాడనమాట. ఇంకా నేనైతే ఒక బెల్ట్ అనేది మా మరిది వాళ్ళ దగ్గర ఉంటే దాంతో క్యారీ చేసేసాను. మా బాబునైతే పూర్తిగా కాస్త కంఫర్టబుల్గా బెల్ట్ అయితే వేసుకొని మొత్తం దర్శనం అంతా కూడా నేను వాడిని హ్యాపీగా క్యారీ చేసుకోగలిగాను. ఇలా మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఇంత చిన్నపిల్లలు ఉండేటప్పుడు అలాంటి బెల్ట్సే తీసుకోవడం బెటర్ అని అయితే నాకు అనిపించింది. కాకపోతే ఏంటంటే ఒక్కదాన్నే క్యారీ చేయడం వల్ల నాకు కాస్త భుజాలు నొప్పిగా అనిపించినాయి అనమాట. ఆ రోజు అంతా కూడా కాదు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది ఎంత పెయిన్ వస్తుందా అని చెప్పి. సో ఫైనల్గా అయితే దర్శనానికి వాళ్ళకి మాకు పెద్ద డిస్టెన్స్ ఆఫ్ టైం అయితే ఏం లేదు కదా. ఇంకా నాకైతే అనిపించింది అనమాట, పెద్దగా ఏం డిస్టెన్స్ లేదు. ఇలా ఖాళీగా ఉండేటప్పుడు చిన్నపిల్లల దర్శనానికి అని కాకుండా నార్మల్ దర్శనానికి కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అలా వెళ్ళినా సరే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు పంపించేస్తారు దర్శనానికి కాస్త ముందుగానే. కాబట్టి ఇబ్బంది ఉండదు. కంపల్సరీ పిల్లలు ఉన్న దర్శనానికే వెళ్ళాలి అని అయితే నాకు అనిపించలేదన్నమాట. కంపల్సరీ వెళ్ళాలని అయితే అనిపించలేదు. సో అదైతే మనం ప్లాన్ చేసుకొని అయితే మాకు దర్శనం అంతా కూడా అయిపోయినాక బయట కాసేపు మా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేసి ఉన్నాము. ఈలోపు మా మరిదెళ్ళి మా మొబైల్స్ తీసుకొచ్చాడనమాట. చాలాసేపు ఒక 1/2 అవర్ లాగా వెయిట్ చేసి ఉన్నాము. ఇంకా వాళ్ళు వచ్చేసరికి టైం అవుతుంది అని చెప్పున్నారు. అయితే ఇంకా ఇక్కడైతే భోజనాలు క్లోజ్ చేసేస్తారు, తొందరగా వెళ్ళాలి. 4 to 5 క్లోజింగ్ అనుకుంటా. సో ఈలోపు వెళ్ళి భోజనాలు చేసేయాలని చెప్పి మేమైతే వెళ్ళిపోయి ఉన్నామన్నమాట. కరెక్ట్గా మాకైతే భోజనాలు దొరికినాయి. ఇంకా నెక్స్ట్ వెంటనే ఒక 1/2 అవర్లో అట్లా, అంటే మేము తిన్న తర్వాత నెక్స్ట్ బంతికి అయితే మా హస్బెండ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకు కూడా ఫుడ్ అయితే దొరికిందనమాట. ఇంకా హ్యాపీగా ఫుడ్ అయితే తినేసి ఇంకా రిటర్న్ అయితే కిందకి జర్నీ అయితే స్టార్ట్ చేసేసుకుని ఉన్నాము. ఆ రోజు అరటికాయ కర్రీ అలానే ప్రసాదం కూడా పెట్టున్నారు. మా చిన్నోడికి అన్నప్రాసన అయితే అవ్వలేదు కదా, నేను ఇంకా గుడిలోనే కాస్త తినిపించేసి తీసుకొచ్చాను. ఇంక ఇక్కడ ప్రసాదం పెట్టారు కదా, ఆ ప్రసాదం మొత్తం కూడా వాడికే తినిపించేసి ఉన్నాను అనమాట. ఇంకొక రకంగా వాడికి ఇక్కడే అన్నప్రాసన అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే చిన్నగా సింపుల్గా అయితే చేసుకొని ఉన్నాము, కానీ వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. సో ఇంకా ఇక్కడ అందరం కలిసి ఇంకా మాకు ఏమైనా కావాల్సినవి ఉంటే అవి ఏమైనా కొనుక్కొని ఇంకా కిందకైతే జర్నీ స్టార్ట్ చేసేసి ఉన్నాము. మేము ఇంక ఇంటికి వెళ్ళేటప్పటికి 7 అట్లా అయిపోయిందనమాట. చాలా అంటే మాకు మా మరిది వాళ్ళు అక్కడే ఉండడం వల్ల చాలా వరకు రిలాక్స్గా అనిపించింది. ఎందుకంటే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వలేదు, కాస్త రిలాక్స్గా అనిపించింది అనమాట. సో ఇది ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. ఇంకా తిరుపతి వ్లాగ్స్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అని డైలీ రొటీన్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.